காணும். அப்புறம் அங்கே வந்து அஃப்கோர்ஸ் பெட்ரூம் எல்லாம் இருக்கும் லைக் a very innocent teenager. I was a complete opposite to them talking down. I was feeling completely confused. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వారు వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటి అశ్విని నంబియార్. ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పూలతో స్వాగతం పలుకుతారు, ముళ్లతో గుచ్చుతూ ఉంటారు. అందుకే అన్నింటికీ సిద్ధమైతేనే ఈ రంగంలోకి అడుగు పెట్టాలి. ఇక ఈ జనరేషన్ వారికి ఇది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకప్పుడు నటించిన నటీమణులు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఆర్థిక సమస్యల వల్ల మరియు వారి అమాయకత్వాన్ని కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అలుసుగా తీసుకొని వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసేవారు. ఇక ఈ విషయాన్ని బయట పెడితే ఎక్కడ ఛాన్సులు రావని ఎవరు చెప్పేవారు కాదు. ఇక ఇదే కోవలో సీనియర్ నటి అశ్విని నంబియార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీలో తనకి చెల్లెలు పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే ఎన్నో సీరియల్స్లో కూడా యాక్ట్ చేసి తన కెరియర్లో బిజీగా ఉన్న టైంలోనే ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి దూరమైంది. ఇక అలా చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్గా సుజాల్ అనే వెబ్ సిరీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన అశ్విని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఒక డైరెక్టర్ చేసిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. అలా తను 17 ఏళ్ళు ఉన్నప్పుడు తన తల్లితోనే అన్ని మూవీ ఆడిషన్స్కి వెళ్ళేదని, ఏమున్నా తన తల్లే వారితో మాట్లాడి సినిమా ఓకే చేసేదని. ఇక అలా ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు తన తల్లికి ఆరోగ్యం బాగోలేక తన హెయిర్ డ్రెస్సర్తో ఆడిషన్కి వెళ్ళిందని, అలా ఆ డైరెక్టర్తో అప్పటికే ఒక మూవీ చేసుండడంతో ఆ చనువుతో ఆఫీస్ లోపలికి వెళ్ళాక అతను తనని బెడ్రూమ్లోకి పిలిచాడని, అతను తన తండ్రి వయసు ఉండడంతో తన పక్కనే వెళ్ళి కూర్చోగానే తనని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన మాట వినలేదని, ఆ ఇన్సిడెంట్తో తన ముఖంలో చిరునవ్వు మాయమైందని చెప్పడంతో ఇప్పుడు అశ్విని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అసలు అశ్వినిని లైంగికంగా వేధించిన డైరెక్టర్ ఎవరు? అశ్విని సడన్గా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది? ఈమె బలవన్మరణానికి ఎందుకు పాల్పడింది? తను లేచిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అశ్విని నంబియార్ అలియాస్ రుద్ర. ఈమె 1975 జూన్ 1న తమిళనాడులోని చెన్నైలో ఒక నిరుపేద మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి చిదంబరం నంబియార్, తల్లి పార్వతి. ఇక వీరికి అశ్విని ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఈమెను చాలా గారాబంగా పెంచారు. అలా ఈమె తండ్రి కేరళలోని త్రివేంద్రంకి చెందిన వారై ఉండి చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉన్న కారణంగా చెన్నైకి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా అక్కడే మలయాళం సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేస్తున్న పార్వతి గారిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత వీరిద్దరూ జూనియర్ ఆర్టిస్టులుగా వెళుతూ పెళ్లి చేసుకోవాలనుకున్న, అందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఒక గుడిలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అశ్విని అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఎప్పుడైతే కూతురు పుట్టిందో సినిమాల్లో తాము సాధించలేనిది కూతురు ద్వారా సాధించాలని చిన్నప్పుడే అశ్వినిని క్లాసికల్ డాన్స్ లో చేర్పించారు. ఇదిలా ఉంటే అశ్విని తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న అశ్విని ఎలాగైనా సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంది. అంతేకాకుండా చిన్నప్పటి నుండి డాన్స్ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ని కూడా గెలవడంతో తల్లి కూతుర్ని సినిమాలోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. దీంతో ముందుగా ఒక ఫోటోషూట్ని చేసి మలయాళంలో ట్రై చేసే క్రమంలోనే అశ్వినిగా ఉన్న తన పేరుని రుద్రగా మార్చి ట్రై చేయగా ముఖేష్ హీరోగా పోస్ట్ బాక్స్ నెంబర్ 27 అనే మూవీలో 15 ఏళ్ల అశ్వినికి హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఇక అలా కూతురికి సంబంధించింది ఏదైనా అశ్విని తల్లే చూసుకుంటూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో మాట్లాడి కూతురికి ఛాన్స్ వచ్చేలా చేస్తుండేది. ఇక అలా ఈ మూవీ చేసేటప్పుడే మలయాళం అమ్మాయిల్ని, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్ని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే డైరెక్టర్ భారతిరాజా తన మేనేజర్ ద్వారా అశ్విని పిక్స్ని చూసి తను తీయబోయే పుదునాట్ అనే మూవీలో తనకి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ముందుగా భారతిరాజా మూవీ 1991లో రిలీజ్ అయి హిట్ అయిన, మలయాళంలో చేసిన మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా అశ్విని లుక్స్ ఇన్నోసెంట్గా మరియు ట్రెడిషనల్గా ఉండడంతో మలయాళంలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి.
వచ్చాయి. అలా డైరెక్టర్ జోషి మమ్ముటితో కలిసి కౌరవర్ అనే మూవీని చేయగా అందులో అశ్వినికి ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. అలా ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీని కూడా మమ్ముటితో కలిసి చేయగా అందులోని సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం అశ్వినిని ఆడిషన్ కి పిలవగా అదే సమయంలో డైరెక్టర్ జోషి అశ్వినిని లైంగిక వేధింపులకి గురి చేశాడని చెప్పొచ్చు. దీంతో మానసికంగా కృంగిపోయిన అశ్విని తట్టుకోలేక 20 మాత్రల్ని తీసుకొని ఈ భూమి మీద లేకుండా పోవాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడింది. ఇక అలా తల్లికి చేసేదేమీ లేక కూతురికి ధైర్యం చెబుతూ తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో నటించాలని, ఇక పైన ఒంటరిగా ఎక్కడికి పంపనని, తనే అన్ని మాట్లాడి ఓకే చేస్తానని చెప్పడంతో అశ్వినికి వేరే దారి లేక సినిమాల్లో యాక్ట్ చేసేందుకు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే మళ్ళీ భారతిరాజా అశ్వినికి కిలుక్ చీమ ఇలై అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత అశ్వినికి బటర్ఫ్లై, పవిత్రం, పుదుపట్టి పొన్నుతాయి, మొదలు పయనం అనే మూవీస్ ని చేసిన అన్నింటిలోనూ సపోర్టింగ్ రోల్స్ లేక సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు వచ్చేవి. ఇదిలా ఉంటే జయసుధ హీరోయిన్ గా చేసిన ఆంటీ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా అశ్విని తెలుగులోకి అరంగేట్రం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాంరా, హిట్లర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. కానీ అన్నింటిలోనూ ఈమెకి ఒకే రకమైన క్యారెక్టర్స్ ఇవ్వడంతో ఒక స్టేజ్ లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే 1995లో దూరదర్శన్ లో వచ్చిన చెల్లమ్మే అనే సీరియల్ ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విని ఆ సీరియల్ కి అంతలా ఆదరణ రాకపోవడంతో ఆ తర్వాత సన్ టీవీలో వచ్చిన చిన్న చిన్న ఆశైగల్ అనే సీరియల్ ని చేయడం జరిగింది. ఇక అలా ఈ సీరియల్ ద్వారా అశ్వినికి వచ్చిన ఫేమ్ ని చూసి రామోజీరావు గారు తనకి సపోర్ట్ చేస్తూ అశ్వినికి తెలుగులో అమ్మకానికి అమ్మాయి అనే సీరియల్లో ఛాన్స్ ఇవ్వగా ఆ సీరియల్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందడంతో ఆ తర్వాత అంతర్నేత్రం అనే సీరియల్ ని కూడా చేయడం మొదలెట్టింది. ఇక అప్పటి వరకు అంతలా ఫేమస్ కాని అశ్విని ఎప్పుడైతే కలంకిత అనే సీరియల్ చేసిందో తెలుగు వారికి మరింత దగ్గరైంది. అలా అప్పట్లో అంతరంగాలు సీరియల్ చేసేటప్పుడు అశ్వినికి నటుడు అచ్యుత్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు హల్చలైన అప్పటికే అచ్యుత్ కి పెళ్ళవడంతో వీరి రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత శరత్ బాబుతోనూ అశ్విని పేరు గట్టిగా వినిపించిన అది షూటింగ్ జరిగేటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే శరత్ బాబు అశ్విని కలిసి చేయాల్సిన ఒక మూవీ షూటింగ్ కోసం సింగపూర్ లో అన్ని అరేంజ్ చేయగా అక్కడ షూటింగ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని చూసుకునేందుకు అహ్మద్ అనే కోఆర్డినేటర్ ని అపాయింట్ చేశారు. ఇక ఆ షూటింగ్ టైంలో అశ్వినికి అహ్మద్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఆ తర్వాత అహ్మద్ సింగపూర్ లో ఉంటే అశ్విని చెన్నైలో ఉంటూ వీరిద్దరూ 4 ఏళ్లు డిస్టెన్స్ రిలేషన్ ని మెయింటైన్ చేశారు. ఇదిలా ఉంటే అశ్విని 2001లో చేసిన అక్కా చెల్లెలు సీరియల్ తర్వాత తెలుగులో ఈమెకి ఛాన్సులు పూర్తిగా తగ్గిపోవడంతో తన దృష్టిని తమిళ సీరియల్స్ వైపు మళ్లించింది. అలా సంగమం, మీరా, కెట్టిమేళం, రాజరాజశ్రీ అనే సీరియల్స్ ని చేస్తూ తన తల్లిదండ్రులకి చెన్నైలో ఒక ఇల్లుని కూడా కొనిచ్చింది. ఇక అలా అప్పటికే తనకి 31 ఏళ్ల వయసు రావడంతో అశ్విని అహ్మద్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా అందుకు వారు తామిద్దరిది వేరు మతాలని, తామే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని చెప్పినా అప్పటికే అశ్విని అహ్మద్ తో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో తల్లిదండ్రులకి తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి 2006లో ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుని సింగపూర్ కి వెళ్లి సెటిల్ అయింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా అశ్విని కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్న తమకి ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా అశ్విని సింగపూర్ సీరియల్స్ లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా తన భర్తకి ఉన్న కాంటాక్ట్స్ తో ట్రై చేయగా నినై ఉగల్, అతియాయం, మసాలా అని 20 సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ తనకి ఇండియాలో దొరికిన ఆదరణ అక్కడ దొరకకపోవడంతో మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని సులల్ 2 అనే వెబ్ సిరీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అలా తను ఇండియాకి రాగానే కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొని తనపై ఒక మలయాళం డైరెక్టర్ లైంగికంగా దాడి చేశాడని చెప్పడంతో ఇప్పుడు ఇండస్ట్రీ మరియు జనాలు ఆమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఈమె వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ఇది చూసిన కొంతమంది నెటిజన్లు 30 ఏళ్ల కింద జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పి పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని, ఒకవేళ నిజంగానే తనపై దౌర్జన్యం జరిగి ఉంటే అతనిపై కేసు పెట్టి జైల్లో పెట్టించాలే గాని ఇంటర్వ్యూలో చెబుతూ సింపతి పొందే ప్రయత్నం ఎందుకని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అశ్విని హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 35 సినిమాల్ని 50 సీరియల్స్ ని చేసింది. మీకు అశ్విని నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు గాని సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. ఇది ఫోక్స్ అశ్విని నంబియార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.